సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ కూడా మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు. ఇప్పుడు అంటే ఇక్కడ మానవ సంబంధాలలో డబ్బు అనేది ఎటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుంది అన్న సందర్భంగా ఈ మాటను చెబుతుంటారు. ఎందుకు విష్ణు పొద్దున్నే ఆర్థిక సంబంధాల గురించి, మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఎస్, సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఈ ఫోటోలలో ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. సో వెంకటేషు, నరేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ నరేష్, ఈ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఈ నరేష్ అనే తమ్ముడికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కొన్ని అప్పులు ఉన్నాయి. తన అప్పుల నుంచి బయటపడడానికి, తన ఆర్థిక సమస్యలను తీర్చుకోవడానికి వెంకటేష్ అనే తన అన్నను అతి కిరాతకంగా కడతీర్చాడు. సరే, తన అవసరాల కోసం, తన డబ్బు కోసం ఈ నరేష్ అనే తమ్ముడు వెంకటేష్ అనే అన్నని ఎందుకు హతమార్చాడు, ఎందుకు తను చంపాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే ఒక్కసారి మనం కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామానికి వెళ్దాం. సో అప్పులు తీర్చడానికి తమ్ముడి ఘాతకం. కరీంనగర్ జిల్లా రామడుగులో ఘటన, ముగ్గురి అరెస్ట్. రైట్, ఈ నరేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతనికి కొన్ని అప్పులు ఉన్నాయి. తన అప్పుల్ని తీర్చుకునే మార్గం ఏంటంటూ కూడా ఆలోచించాడు. ఆ సందర్భంగా తన అన్న వెంకటేష్, తన కొంత మానసిక పరిస్థితి బాగలేదు, తన కొంత సైకలాజికల్గా ఇబ్బందుల్లో ఉన్నాడు వెంకటేష్ అనే అన్న. సో ఈ నరేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, మానసిక పరిపక్వత సరిగ్గా లేనటువంటి తన అన్న పేరు మీద ఒక 4 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించాడు. 4 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించి తన అన్నని చనిపోయేలా చేసి, తన అన్నని చంపేసి, ఆ ఇన్సూరెన్స్ మీద వచ్చిన డబ్బుతో తన కష్టాల్ని, తన అప్పుల నుంచి బయటపడదామని పెద్ద ఎత్తున స్కెచ్ గీశాడు. సో అసలు స్టోరీ ఏంటో చూద్దాం. చేసిన అప్పులు తీర్చడానికి మానసిక పరిపక్వత లేని అన్న పేరిట బీమా చేయించి దారుణంగా అంతమొందించి దాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జరిగింది. బీమా సంస్థ ప్రతినిధుల అనుమానంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశాడు. సో ఈ నరేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఇతనికి టిప్పర్లు ఉన్నాయి. ఇతను ఏదో ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఉంటాడు, టిప్పర్లకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు. సో ఈ టిప్పర్లకు సంబంధించిన బిజినెస్ చేస్తున్న ఇతనికి పెద్ద ఎత్తున అప్పులు కూడా ఉన్నాయి. ఎస్, ఒకసారి స్టోరీలోకి వెళ్దాం అయితే. రైట్, కేసు వివరాలు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం వెల్లడించారు. రామడుగు చెందిన మామిడి నరేష్ 3 ఏళ్ల క్రిందట 2 టిప్పర్లను కొనుగోలు చేసి వాటిని అద్దెకిస్తూ జీవిస్తున్నాడు. కొన్నేళ్లుగా వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఈఎంఐలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నాడు. తెలిసిన వారి దగ్గర అప్పులు కూడా చేశాడు. దీంతో పాటు స్టాక్ మార్కెట్లో కొన్ని పెట్టుబడులు కూడా పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయాడు. ఇలా దాదాపు 1.5 కోట్ల రూపాయల వరకు అప్పుల పాలయ్యాడు. దీంతో తనతో పాటే ఇంట్లో ఉంటున్నటువంటి మానసిక పరిపక్వత లేనటువంటి తన అన్న వెంకటేష్ ను, అవివాహితుడైన వెంకటేష్ పేరు మీదట ఇన్సూరెన్స్ చేసి తన అన్నను చంపేసి, తన అన్నను చంపడం ద్వారా, అంటే తన అన్న చనిపోవడం ద్వారా వచ్చే ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో తన అప్పులు తీర్చుకుంటున్నాడు. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక కూడా చేశాడు. అయితే 2 నెలల కిందటి నుంచి వెంకటేష్ పేరుపై 4 ప్రైవేటు బీమా సంస్థలతో పాటు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేరువేరుగా దాదాపు 4.14 కోట్ల బీమాను చేయించాడు నరేషు తన అన్నటువంటి వెంకటేష్ పేరు మీద. అయితే ఇదే టైంలో రాకేష్ అనే వ్యక్తి తనకు చెల్లించాల్సిన 7 లక్షల కోసం నరేష్ పైన ఒత్తిడి పెంచారు. ఈ తమ్ముడు నరేష్ అనే అతను ఎవరైతే ఉన్నాడో ఇతను రాకేష్ అనే పర్సన్కి 7 లక్షల రూపాయల అప్పున్నాడు. ఆ 7 లక్షల రూపాయల అప్పు కోసం ఈ రాకేష్ నరేష్ను అప్పుడప్పుడు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అరే బాబు, నా అప్పు త్వరగా తీర్చరా అంటూ కూడా ఇతను రాకేష్ నరేష్ను ఒత్తిడి పెడుతూ ఉన్నాడు. అయితే తన అన్నను చంపాలి అన్న ప్రణాళికలో ఉన్న నరేష్ ఇక్కడ ఏం చేశాడంటే, అరే ఇలా మా అన్నను చంపే ప్లాన్లో ఉన్నాను, నీకు మరొక 5-6 లక్షల రూపాయలు అదనంగా కొంత డబ్బించి
మొత్తంగా ఒక 13 లక్షల రూపాయలు నీకు అదనంగా డబ్బు ఇచ్చేసేసి డబ్బు ఇస్తాను, సో మా అన్నను చంపే కార్యక్రమంలో భాగంగా నువ్వు నాకు సపోర్ట్ చేయాలంటూ కూడా నరేష్ రాకేష్ని కోరడం జరిగింది. సో అందుకు గాను వీళ్ళు ప్రదీప్ అనే ఒక డ్రైవర్ని పెట్టుకున్నారు. ఆ ప్రదీప్కి కూడా ఒక 2 లక్షల రూపాయలు వీళ్ళ ప్రణాళికలో భాగంగా చేసుకున్నారు. సార్ ఇక్కడ వరకు బాగానే ఉంది. సో మరి ఈ వెంకటేష్ను ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి, ఏ విధంగా చంపాలి అన్న ఒక ప్రణాళిక కూడా చాలా జాగ్రత్తగా వ్యూహరచన చేసుకున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా గత నెల 29న రాత్రి గ్రామ శివార్లో టిప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ఫోన్ చేసి నరేష్కు చెప్పాడు. తన అల్లుడు సాయి బైక్ పై అన్న వెంకటేష్ను టిప్పర్ వద్దకు పంపించాడు. సో ఆ టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను నరేష్కి ఫోన్ చేశాడు, టిప్పర్ ఇలా ఆగిపోయింది, మీ అన్న వెంకటేష్ని టిప్పర్ వద్దకు పంపించమంటూ కూడా కోరడం జరిగింది. ఎస్, వెనకాలే నరేష్ వెళ్ళాడు. టిప్పర్ చక్రం కింద జాకీ పెట్టాలని వెంకటేష్ని కింద పడుకోబెట్టి నరేష్ టిప్పర్ను నడుపుతూ ముందు కదిలించాడు. సో కింద టైర్ ప్రాబ్లం కాబట్టి జాకీ సెట్ చేయాలంటూ కూడా వెంకటేష్ను నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళి బాబు, నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళి ఆ జాకీని మొత్తం సెట్ చేసేసే అంటూ కూడా ఇతన్ని కిందకి పంపించడం జరిగింది. ఎస్, వాళ్ళు చెప్పినట్టుగానే తను కిందకి వెళ్ళి ఆ యొక్క జాకీని బిగించే ప్రయత్నంలో ఉండగా దీంతో వెంకటేష్ ప్రయత్నంలో ఉందిగా వెంకటేష్ని కింద పడుకోబెట్టి నరేష్ ఆ టిప్పర్ని నడుపుతూ ముందుకు కదిలించాడు. ఎస్, అతి కిరాతకంగా, నిజంగా ఒక మనిషిని ప్రణాళికాబద్ధంగా, సొంత అన్నని ఇంత ప్రణాళికాబద్ధంగా డబ్బుల కోసం చంపడం అనేది నిజంగా దారుణమైన విషయం. సో తన చేతులతో తానే టిప్పర్ని ముందుకు నడుపుతూ టైర్ల కింద తన అన్న పడి చనిపోయేలా కూడా చేయడం జరిగింది. సో దీంతో అక్కడికక్కడే వెంకటేష్ కూడా మృతి చెందాడు. సో ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే 30వ తేదీన బీమా సంస్థ ప్రతినిధులు రాగా సంఘటన గురించి నరేష్ చెప్పిన విధానంపై బీమా సంస్థకు సంబంధించిన ప్రతినిధులకి ఇక్కడ అనుమానం కలిగింది. అంటే వీళ్ళు అడిగే ప్రశ్నలు, ఆ నరేష్ చెప్పే సమాధానాలకు ఎక్కడా పొంతం లేకపోవడంతో బీమా సంస్థ ప్రతినిధులు పోలీసులకు సమాచారం చేరవేశారు. రైట్, పోలీసులకి సమాచారం చేరుకోగా పోలీసులు తమదైన స్టైల్లో ఇంటరాగేషన్ చేయంగా సో మొత్తానికి నరేష్ చేసినటువంటి కిరాతకం గురించి, దారుణం గురించి కూడా మొత్తంగా విషయం బయటపడింది. సో అందుకే ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు నేను ఒక మాట చెప్పాను, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. సో ప్రతి మానవ సంబంధం చుట్టూ డబ్బు తిరుగుతూ ఉంటుందని. సో చూసాం కదా, తన సొంత అన్న వెంకటేష్ మానసిక పరిపక్వత లేకుండా తను ఇంట్లో ఉండడాన్ని చూసి తన అన్నని చంపి తను చనిపోయిన తర్వాత వచ్చే బీమా డబ్బులతో తన అవసరాలు తీర్చుకోవాలని నిజంగా నరేష్ చేసిన ఈ ఆలోచన యావత్ ప్రపంచమే అవాక్కయ్యేలా చేసింది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే తల్లి గర్భాన జన్మించారు, ఒకే తల్లి కడుపును పుట్టారు. కానీ నరేష్ చేసే ఆలోచనలు ఈరోజు వాళ్ళ అన్నను కడతీర్చి పైలోకాలకి పంపించే విధంగా తను చేసిన ఆలోచన ఏదైతే ఉందో నిజంగా ఇది చాలా దారుణమైన ఘటన. సో చూస్తున్నాం కదా, మనకు అపాయం తలపెట్టే వాళ్ళు ఎక్కడో లేరు, మన శత్రువులు ఎక్కడో లేరు. మన శత్రువులు మన అన్నదమ్ముల రూపంలోనే ఉంటారు, మన శత్రువులు మన చుట్టూనే ఉంటారు, మన శత్రువులు మన బంధువుల రూపంలోనే ఉంటారు. ఎస్, మన శత్రువులు మన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే ఉంటారు అని చెప్పడానికి ఇంతకు మించిన పెద్ద ఉదాహరణ కూడా ఎక్కడ లేదని చెప్పుకోవచ్చు. రైట్, నమస్తే.